జై శ్రీరాధే. చాతుర్మాస వ్రతం 4 నెలలు ఆధ్యాత్మిక శక్తికి మరి భక్తికి చాలా ముఖ్యమైనవి. చాతుర్మాస ఉపవాసం ఆచరించడం ద్వారా హరి భగవానుడు చాలా సంతోషించి తన భక్తిని ప్రసాదిస్తారు. చాతుర్మాసములోని మొదటి నెల శ్రావణ మాసం. దీనిలో పాలకూర, తోటకూర, మెంతుకూర, గోంగూర, పుదీనా, క్యాబేజీ, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా ఆకు, పూర్తిగా ఆకులు ఏ విధమైన ఆకులు అయినా సరే నిషేధించబడ్డాయి. 2వ నెలలో భాద్రపదం. ఈ నెలలో మజ్జిగ, పెరుగు మరి లస్సీ, రాయిత, శ్రీఖండ్ మరి పెరుగుకు సంబంధించిన పదార్థాలు నిషిద్ధం. 3వ నెల ఆశ్వీజ మాసం. దీనిలో పాలు, జున్ను, కీరు, ఐస్ క్రీము, పాలకోవా, పాల పదార్థాలు నిషిద్ధం. 4వ నెల కార్తీక మాసం. దీనిలో ద్విదళ పప్పులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అన్ని రకాల పప్పులు, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ పప్పులన్నీ కూడా నిషిద్ధం. అలాగే ఈ నెలలో సాధారణ ఉప్పు వాడకూడదు, దానికి బదులు సైంధవళమును ఉపయోగించాలి. అలాగే ఇంకా బెల్లము, గుమ్మడికాయ, వంకాయ, సొరకాయ, ములక్కాయ, చిక్కుడుకాయ, నూనె, అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు నిషిద్ధం. ఈ మాసం కృష్ణ భగవానుడికి చాలా ప్రియమైంది. ఈ మాసానికి మరొక పేరు దామోదర మాసం అని కూడా. ఈ నెలలో ఆకాశ దీపదానం చేయటము, దామోదర అష్టకము మరి వ్రజరాజసుత అష్టకం పాడటం, తులసీదేవిని పూజించి తులసి ముందు నేతి దీపం పెట్టడం వలన హరి భగవానుడు సంతోషించి తన భక్తిని ప్రసాదిస్తారు. ఈ చాతుర్మాస వ్రతానికి చాలా మహత్యం ఉంది. జై శ్రీరాధే.